ఏదోలా ఎస్కేప్ అయిపోవాలి. సార్ 20 రూపీస్. హలో, ఎక్స్క్యూజ్ మీ. వ్యాలెట్ మర్చిపోయాను. నా 20 కూడా ఇచ్చేస్తే. చెప్పే మాటలకి ఈయన పొజిషన్కి ఏం సంబంధం లేనట్టుందే. నా మాట మీకు తప్పు అనిపిస్తే నో ప్రాబ్లం, షాప్ అతనికి నేనే చెప్తాను. హలో, నా 20 ఖాతాలో రాసుకోండి, రేపిస్తాను. అప్పులే సార్. నేను ఇస్తానులేండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. మళ్ళీ కలిసినప్పుడు ఇచ్చేస్తానులే. సరే. మంచివాళ్ళ ఉన్నాడు. పరిచయం పెంచుకుంటే వర్కౌట్ అయ్యేలాగానే ఉంది. నాకు టోటల్గా మ్యాటర్ అర్థమైంది. తన ఇన్నోసెన్స్ని, అన్కాన్షియస్ని ఎవరో చాలా తెలివిగా యూజ్ చేసుకున్నారు. ప్లాన్ ప్రకారమే ఇది చేసి ఉంటారనిపిస్తుంది. ఎందుకంటే తన ఫేస్ కనిపించకుండా చాలా జాగ్రత్త పడ్డాడు కాబట్టి. ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో క్లూ ఇస్తాడు. ఆ క్లూ ఆల్రెడీ నా థాట్లోకి వచ్చింది. డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాను. తప్పు చేసిన వాడిని తప్పకుండా పట్టుకొని తీరుతాను. అవును సార్, ఖచ్చితంగా పట్టుకోవాలి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడి తీరాల్సిందే. మాకు కావాల్సింది కూడా అదే. మీరున్నారన్న ధైర్యం మాలాంటి వాళ్ళకి. మీరు రంగంలోకి దిగితే అలాంటి వాళ్ళ ఆట కడుతుందని తెలియాలి సార్. ఇప్పుడేం చెయ్యాలి? అవునండి, జనని అనేది 100% కరెక్ట్. మీలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఇంట్రెస్ట్ చూపిస్తే ఎంత పెద్ద క్రిమినల్ అయినా లొంగిపోవాల్సిందే, శిక్ష పడాల్సిందే. అయితే ఒక్క విషయం సార్, నేను కూడా మధు పట్ల ఇంత అన్యాయంగా ఎవరు ప్రవర్తించారు అని కొద్దో గొప్ప ఆరా తీసే ప్రయత్నం చేస్తుంటే క్యాజువల్ గా నా కొడుకు నాకొక వీడియో చూపించాడు. మీరెలాగూ ఇన్వెస్టిగేషన్కి వెళ్తున్నారు కాబట్టి మీ ఇన్వెస్టిగేషన్కి ఇది కాస్త హెల్ప్ అవుతుందేమోనని నాకు అనిపిస్తోంది సార్. మ్యాటర్ ఏంటి? ఏముంది ఆ వీడియోలో? కొన్ని నెలల క్రితం ఒక పబ్ మీద రైడ్ జరిగినప్పుడు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కొందరు పట్టుబడ్డారు. అక్కడ మధు కూడా ఉంది. సారీ, తప్పుగా అనుకోకండి, ఆ మ్యాటర్ టీవీలో కూడా వచ్చింది. మీ ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ అది బయటపడితే మధు కూడా తప్పు చేసిందని అనుకుంటారేమోనని, జస్ట్ తను సేఫ్గా ఉండటం కోసమే. కావాలంటే చూడండి. చెప్పేది నిజమేనా? నిజమే, కానీ నేను అందులో డ్రగ్స్ తీసుకోలేదు. జస్ట్ రైడ్ అయిన టైంలో ఆ పబ్బు ముందున్నానంతే. మీరమ్మతో గొడవ పడేటప్పుడు కావాలని అమ్మని బెదిరించడానికి ఆ రోజు పబ్కి వెళ్ళానే తప్ప నేనేం డ్రగ్స్ తీసుకోలేదు. పోలీసుల రికార్డులో నా పేరేం లేదు.
ఏదో ఫేవర్ చేసేలా ఆఫీసర్ గారికి చెప్తూ మధుని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది అత్త. అంతేరా, అంతే. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని నేనేది చేసినా నీకు తప్పుగానే కనిపిస్తుంది. నా ప్రయత్నాలన్నీ మీ ద్రోహం కోసమే అనిపిస్తుంది. ఇప్పటిదాకా ఈ విషయం ఎవరికీ తెలీదు కదా, ఎందుకైనా మంచిది అని నేను చెప్పాను. బెదిరించడానికి చేసిందో నిజంగానే డ్రగ్స్ తీసుకుందో ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఆల్రెడీ డ్రగ్ ఎడిక్టర్ కాబట్టి ఎక్కడ తప్పుగా అనుకుంటారేమోనని సేఫ్ సైడ్గా ముందే చెప్పాను. అది తప్పేనా? చాలా అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నావు కదూ. ఓ పంచాయి రాదు, వాళ్ళని వద్దని చెప్పి నువ్వు వెళ్ళి ఎంక్వైరీ చెయ్యి. నీకు క్రిమినల్ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు అనవసరమైన టాపిక్ ఎత్తి పోస్ట్ చేసి మధు మీద బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేయాలనే కదా నీ ప్రయత్నం. చెప్పానుగా, అందరూ ఒకేలా ఆలోచిస్తారు. పొరపాటున ఆ రైడ్ లిస్టులో మధు పేరుందనుకో, అప్పుడు బ్యాడ్ అయ్యేదెవరు? నా తమ్ముడు కదూ. ఎందుకండి ఇలాంటి కేసులు మాకప్ప చెప్తారు అని అనరు. అందుకే ముందే చెప్తే దాన్ని లైట్ తీసుకొని ఈ మ్యాటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారని చెప్పా. ఇంకా చాలు, చెప్పావు కదా, ఇంకా ఆపు. గుణ, మధు చెప్పేది నిజం. ఆ టైంలో అది అక్కడ ఉందే కానీ డ్రగ్స్ తీసుకోలేదు. నేను నీ గురించి వివరాలు చెప్పట్లేదన్న కోపంతో నన్ను బెదిరించడానికి సీరియస్గా పబ్కి వెళ్ళింది. అంతేకాని డ్రగ్స్ తీసుకోవడానికో డ్రింక్స్ తాగి చిందులు వేయడానికో వెళ్ళలేదు. నీకోసం అది అంత తాపత్రయపడింది. అంటే ఆ టైంలో చాలా రెబల్గా బిహేవ్ చేసింది. ఇప్పుడు ఆ మ్యాటర్ నాకు అనవసరం అండి. తను ఏం చేసింది, డ్రగ్ తీసుకుందా తీసుకోలేదా, డ్రింక్ చేసిందా చేయలేదా అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ వీడియో ఎవరు చేశారు, ఎందుకు బెదిరిస్తున్నారు అన్నది మ్యాటర్. నేను ఒక ఫ్రెండ్లా, మీ ఫ్యామిలీ వెల్విషర్లా, ఒక ఆడపిల్ల తండ్రిలా మాట్లాడుతున్నాను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీ అమ్మాయికి ఫిజికల్గా ఏం జరగలేదంటున్నారు కాబట్టి మీరు కేసు పెట్టడం గురించి ఇంకోసారి ఆలోచిస్తే బెటర్. మీ ప్లేస్లో నేనున్నా, నా కూతురున్నా ఇలాగే ఆలోచిస్తాను. మీరు మరోలా అనుకోకండి. కేసు రిస్క్ అని సజెస్ట్ చేస్తున్నా. అదేంటి సార్, తప్పు చేసిన వాళ్ళని మీరే వదిలేయమంటున్నారా? లేదు బాబు, ఇలాంటి విషయాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. వీటి వల్ల ఆడపిల్ల జీవితాలు నాశనం అవుతాయి. ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగింది, వీడియో ఉంది కాబట్టి మధు ఏ తప్పు చేయకపోయినా తన తప్పు కూడా ఉన్నట్టు చూస్తారు. అంటే డ్రాప్ అయిపోమంటారా? సీరియస్ అవ్వకండి, కూల్గా మొత్తం వినండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఈ అమ్మాయి ఎప్పుడు పడితే అప్పుడు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. కేసు ఫైల్ చేశాక కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. వాయిదాకి తిరగాల్సి వస్తుంది. అందుకే ఇంకోసారి ఆలోచించమని చెప్తున్నాను. డెసిషన్ మాత్రం మీదే. ఈ విషయం గురించి నేను చాలాసార్లు ఆలోచించాను సార్. ఎలాంటి సిచ్యుయేషన్ అయినా ఫేస్ చేయడానికి నేను నా కూతురు సిద్ధంగా ఉన్నాం. న్యాయం కోసం ఎంత దూరం వెళ్ళడానికైనా నేను రెడీ సార్.